ఎమ్మెల్సీ ఎన్నికలు సులభంగా నడపడం లేదు. మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కరీంనగర్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో మేము ఇప్పటికే చెబుతున్నామని సర్దార్ రవీంద్ర సింగ్ చెప్పారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ మేము నాపై కుట్ర చేస్తున్నాము. క్రమ సంఖ్యలో, అతని పేరు యొక్క తదుపరి వరుస ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. పేరు పేరున తెలంగాణ అభివందనాలు. ముఖ్యంగా ఈరోజు పాత్రిక మిత్రులతోటి సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మేము మొదటి నుండే చెప్తున్నాం, ఈ ఎన్నికలన్నీ కూడా గాంధీ భవన్ ఎలక్షన్స్ అని. గాంధీ భవన్లో ఎలక్షన్ జరిగినట్టే ఈ ఎలక్షన్ జరుగుతుందని ప్రతిసారి చెప్తున్నాం. నామినేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వయలేషన్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి, మనం చెప్పడం జరిగింది. మంత్రులు కాన్వాయ్గా వచ్చి 50 నుంచి 100 మంది లోపలికి వచ్చి నామినేషన్ వేసినా కానీ వాళ్ళపై చర్యలు లేవు. రెండవది ఫామ్ నంబర్ 4 దాంట్లో వయలేషన్ చేసిండ్రు. ఫామ్ నంబర్ 7లో సీరియల్ నంబర్ను ఎగరగొట్టి నా పేరును 11th గారికి తీసుకొచ్చిండ్రు. దాంట్లో మాకు అన్యాయం చేసిండ్రు. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొకటి, ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో ఏముందంటే, ఎలక్షన్ కమిషనర్ గారు ఒక వెబ్సైట్ను, మేము కనుక ఆ వెబ్సైట్లో పోతే కేవలం ఓటర్ పేరు తర్వాత వయసు, తండ్రి పేరు, ఈ రకంగా డిస్క్రిప్షన్ కొన్ని వస్తున్నాయి. మరి వాళ్ళ వెబ్సైట్లో పోతే పేరు, మిగతా అన్ని డీటెయిల్స్ అంటే ఓటరు ఫోన్ నంబర్ కూడా దాంట్లో వస్తుంది. ఇప్పుడు మీ అందరికి చూపిస్తాం అది. మేము ఆ వెబ్సైట్ ఎట్లా వచ్చిందంటే, ఎలక్షన్ కమిషనర్ దగ్గరనే ఉండాలి. ఒక్క ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉండవలసిన వెబ్సైట్ రాజకీయ పార్టీలకు ఏ రకంగా ఇచ్చిండ్రు? రాజ్యాంగం ఇచ్చిన హక్కేంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 ప్రైవసీ అనేది ఆర్టికల్లో పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ప్రైవసీ అనేది లేదు, అసలు ప్రైవసీ అనే మాటనే లేదు. నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిండు. ఆ వెబ్సైట్లో ఆయన కనుక వెబ్సైట్లో కనుక పోతే మీ ఓటర్ పేరు, మన పోలింగ్ బూత్ పేరు, దాంతోపాటు ఒక నంబర్, దాన్ని మేము చూపిస్తాం ఇప్పుడు. ఇవి ఆయన వెబ్సైట్లో పోతే ఇట్లా వస్తుంది, అన్ని ఫోన్ నంబర్లు. ఆయన అఫీషియల్ వెబ్సైట్ ఇట్లా వస్తుంది అన్ని. ఇక మేము కనుక వెబ్సైట్లో పోతే ఇట్లా ఆయన వెబ్సైట్కి ఇది. ఇగో ఎలక్షన్ కమిషన్ మాకిచ్చే వెబ్సైట్ ఇది. ఆయనకిచ్చేది ఇది, మాకిచ్చేది ఇది. సో ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని ఎందుకంటున్నా అంటే, ముఖ్యంగా ఎవరి ప్రైవసీని భంగం కల్పించద్దు. మేము ఎలక్షన్ కమిషనర్ గారికి పంపిస్తాం. రాబోయే రోజుల్లో మాత్రం ఇన్ని అక్రమాలు జరిగిన ఎలక్షన్స్ ఏందో నాకు అర్థమైతే లేదు. అదే అందరినీ పిలిచి కూకోబెట్టి ఇక మేము ఇచ్చేస్తున్నాం ఈయనకు కాంగ్రెస్ కా ఇంకో పార్టీగా అంటే పిల్లలు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునేందుకు, అందరు దండాలు పెట్టి కాలు మొక్కునేందుకు మేము దయచేసి ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.